నమస్కారం. నా పేరు ఉమా. నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. ఈ రోజు నుండి మనం తెలుగు వ్యాకరణం నేర్చుకుందాం. మొదటగా సంధులు. మనం ఇప్పుడు తెలుగు వ్యాకరణంలో సంధులు అనే ప్రక్రియ గురించి నేర్చుకోబోతున్నాం. సంధి అంటే కలయిక. కానీ వ్యాకరణంలో సంధి అంటే రెండు వేర్వేరు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడడాన్ని సంధి ప్రక్రియ అంటారు. ఈ సంధి పదాల్లో రెండు పదాలు ఉంటాయి. ఒకటి పూర్వపదము, రెండు పరపదము. దీనిని ఉత్తర పదము అని కూడా అంటారు. ఒక ఉదాహరణ తీసుకుంటే రామ ప్లస్ ఆలయము, రామాలయము. ఇక్కడ రామ ఆలయము అనే రెండు వేర్వేరు పదాలు కలిసి రామాలయము అనే ఒక కొత్త పదంగా ఏర్పడింది. ఇందులో రామ అనే పదాన్ని పూర్వపదం అంటారు. అలాగే ఆలయము అనే పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము అంటారు. అలాగే ఈ సంధుల్లో రెండు స్వరాలు కూడా ఉంటాయి. వాటిని ఒకటి పూర్వస్వరము, రెండవది ఉత్తర స్వరము. మొదటి పదంలో చివరి అక్షరంలో ఉండే అచ్చుని పూర్వస్వరము అంటారు. అలాగే రెండవ పదంలో మొదటి అక్షరంలో ఉండే అచ్చుని పరస్వరము లేదా ఉత్తర స్వరము అంటారు. పై ఉదాహరణ రామ ప్లస్ ఆలయములో రామ పదంలోని ఆ అనే అచ్చుని పూర్వస్వరము అంటారు. అలాగే రెండవ పదమైన ఆలయము అనే పదంలో మొదటి అక్షరం ఆ ని పరస్వరము అంటారు. సంధులలో రకాలు. సంధులు రెండు రకాలు. ఒకటి సంస్కృత సంధులు. సంస్కృత పదాలతో ఏర్పడేవి సంస్కృత సంధులు అంటారు. ఇవి రెండు రకాలుగా విభజింపబడ్డాయి. ఒకటి అచ్చు సంధులు, రెండవది హల్లు సంధులు. రెండవ రకమైన సంధులు తెలుగు సంధులు. తెలుగు పదాలతో ఏర్పడే వాటిని తెలుగు సంధులు అంటారు. మనం వీటన్నిటి గురించి రాబోయే పాఠాల్లో వివరంగా తెలుసుకుందాం. అచ్చు సంధులు. సంస్కృత పదాలతో అచ్చుల కలయిక వల్ల ఏర్పడే సంధులనే అచ్చు సంధులు అంటారు. ఇవి 4 విధాలు. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణ సంధి, 3 వృద్ధి సంధి, 4 ఏణాదేశ సంధి. ఇప్పుడు అచ్చు సంధుల్లో మొదటిదైన సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం: ఆ, ఈ, ఉ, రు లకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము లేకాదేశమగును. కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే పూర్వపదంలో ఆ, ఈ, ఉ, రు అనే అక్షరాలతో కలిసిన హల్లులు పరపదంలో వాటి దీర్ఘాలతో కలిసినప్పుడు వచ్చే కొత్త పదంలో దీర్ఘం ఏర్పడుతుంది. కొంచెం వివరంగా కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణ: మొదటి పదం నిశ్చల ప్లస్ ఆత్ములు, నిశ్చలాత్ములు అవుతుంది. ఇక్కడ పూర్వపదంలో ఆ అక్షరం లా అనే అక్షరంతో కలిసి నిశ్చల అయింది. అలాగే పరపదంలో ఆత్ములు ఆకి దీర్ఘంతో మొదలైంది. కాబట్టి ఏర్పడిన కొత్త పదంలో నిశ్చలాత్ములుగా మారింది. అలాగే మరో ఉదాహరణ చూద్దాం. కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు. ఇక్కడ పూర్వపదంలో వకారము ఈత్వంతో కలిసింది. అలాగే పరపదంలో ఈకారంతో మొదలైంది. కాబట్టి ఇత్వము ఈకారంతో కలిసినప్పుడు అది ఈకారంగా మారి కవీశ్వరుడు అయింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. పితృ ప్లస్ రుణము, పితృణము. పితృ ఇక్కడ మొదటి పూర్వపదంలో పితృ రుకారం మొదలైంది. అలాగే పరపదంలో కూడా రుకారంతోనే మొదలైంది. ఇక్కడ రెండు రుకారాలు కలిసి అది రూకారంగా మారి పితృనముగా అయింది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. పరమ ప్లస్ ఆశ్చర్యము, పరమాశ్చర్యము. ఇక్కడ పూర్వపదంలో మా అంటే అకారంతో వచ్చింది. అలాగే పరపదంలో ఆకారం వచ్చింది. ఈ ఆకారము ఆకారంతో కలిసి అది ఆకారంగా మారి పరమాశ్చర్యముగా మారింది. ఇప్పుడు అచ్చు సంధిలో రెండవదైన గుణసంధి గురించి తెలుసుకుందాం.
ఏ ఓ ఆర్ అనే వాటిని గుణాలు అంటారు. వీటితో ఏర్పడే సంధులనే గుణసంధి అంటారు. గుణసంధి సూత్రము: అకారానికి ఈ ఉ రు లు పరమైనప్పుడు వాటికి క్రమంగా ఏ ఓ ఆర్ లు ఆదేశమవుతాయి. వివరంగా తెలుసుకుందాం. పూర్వపదంలో చివరి అచ్చు అకారమై ఉండి పరపదంలో మొదటి అచ్చు ఈ లేదా ఉ లేదా రు లు ఉన్నప్పుడు వచ్చే కొత్త పదంలో క్రమంగా ఏ ఓ ఆర్ లు ఆదేశమవుతాయి. కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఇక్కడ పూర్వపదంలో మా అనే అక్షరం ఆ అనే అచ్చుతో కలిసి వచ్చింది. అలాగే పరపదంలో ఈ కారంతో మొదలైంది కాబట్టి పరమేశ్వరుడు అయింది. అంటే ఆ అనే అచ్చు ఈ కారంతో కలిసినప్పుడు ఏ కారంగా మారి పరమేశ్వరుడు అయింది. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. చంద్ర ప్లస్ ఉదయము, చంద్రోదయము. ఇక్కడ పూర్వపదంలో అకారము పరపదంలో ఉకారంతో కలిసి అది ఓకారంగా మారి చంద్రోదయము అయింది. మరో ఉదాహరణ చూద్దాం. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. ఇక్కడ పూర్వపదంలో ఆ అకారము పరపదంలో ఇకారంతో కలిసి అది ఏకారంగా మారింది. మరో ఉదాహరణ చూద్దాం. మహా ప్లస్ ఋషి, మహర్షి. ఇక్కడ పూర్వపదంలో ఆ అనే అచ్చు రు అనే అచ్చుతో కలిసి ఆర్ గా మారి మహర్షి అనే పదంగా మారింది. ఇప్పుడు అచ్చు సంధుల్లో మూడవదైన వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం. ఏ ఓ ఆర్ లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధులను వృద్ధి సంధి అంటారు. వృద్ధి సంధి సూత్రం తెలుసుకుందాం. పూర్వపదంలో అకారానికి ఏ ఐ లు పరమైనప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారమును, రు రు లు పరమైనప్పుడు ఆర్ లు ఏకాదశమును. ఉదాహరణ: వసుధ ప్లస్ ఏక, వసుధైక. ఇక్కడ పూర్వపదంలో అకారము పరపదంలో ఏకారంతో కలిసి ఐకారంగా మారి వసుధైక మారింది. అంటే ఇక్కడ వసుధ ప్లస్ ఏక కలిసి వసుధైకగా మారింది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే పరమ ప్లస్ ఔషధము, పరమౌషధము. ఇక్కడ పూర్వపదంలో అకారము పరపదంలో ఔకారంతో కలిసి ఔకారంగా మారి పరమౌషధము అయింది. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే రుణ ప్లస్ రుణం, రుణార్ణం. ఇక్కడ పూర్వపదంలో అకారము పరపదంలో రుకారంతో కలిసినప్పుడు రుణార్ణం ఆర్గా మారింది. ఇప్పుడు అచ్చు సంధుల్లో చివరిదైన యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం. య వ ర ల అనే వాటిని ఎణ్ణులు అంటారు. ఇవి ఆదేశంగా వచ్చేదే యనాదేశ సంధి. పూర్వపదంలో ఈ ఉ రు లకు అసవర్ణములకు అచ్చులు పరమగునప్పుడు వరుసగా యా వ ర ఔ లు ఆదేశముగా వచ్చును. ఉదాహరణకు అతి ప్లస్ అంతము, అత్యంతము. ఈ పదాన్ని తీసుకుంటే ఇక్కడ పూర్వపదంలో ఇకారానికి అసవర్ణమైన అచ్చు ఆకారము పరపదంలో ఆదేశమైంది. ఇవి రెండూ కలిసి యకారముగా మారి అది అత్యంతముగా మారింది. అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. మను ప్లస్ అంతరము, మన్వంతరము. ఇక్కడ ఉకారానికి అకారము అసవర్ణమైన అచ్చు అకారము ఆదేశమైనప్పుడు అది వకారముగా మారి మన్వంతరము అయింది. మను ప్లస్ అంతరము, మన్వంతరము. ఇప్పటి వరకు మనం 4 రకాలైన అచ్చు సంధుల గురించి వివరంగా ఉదాహరణల సహితంగా తెలుసుకుందాం. ఇక ముందు పాఠాలలో కూడా వివిధ రకాలైన వ్యాకరణ అంశాలను దశల వారీగా నేర్చుకుందాం. ఈ బ్లాగును చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.